డియర్ ఫ్రెండ్స్, మీకు నేను ఇవాళ అర్ధమధ్యేంద్రాసనాన్ని చూపించబోతున్నాను. ఓకే, సో ఈ ఆసనం ఎక్కమట్టుకు గురుముఖంగా అభ్యసించాలి. జీర్ణ వ్యవస్థను కాపాడడానికి మరియు పక్కటెముకలు మనకు ఆరోగ్యవంతంగా ఉండడానికి, సరైన దినచర్య పాటించడానికి, మరియు ఈ ఆసనం అనేది ఇంకా మన మెడ భాగం కానీ మెడ కండరాలు, తర్వాత వెన్నుముక, పెండి కూడా మనకు చాలా ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకు ఈ ఆసనం అనేది తోడ్పడుతుంది. ఈ ఆసనాన్ని ఎక్కువ మట్టుకు బలవంతంగా చేయకుండా, సో నేను చూపించే విధంగా మెల్లిగా సునాయాసంగా చేయాలి. అయితే చేయడం వల్ల రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే సులభం అవుతుంది. సో ఈ ఆసనాన్ని ఒక్కసారి కాకుండా కనీసం ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకున్నటువంటి ఈ వెన్నుముక సమస్య, తర్వాత పక్కటెముకలు, తర్వాత ఈ ఇంకా ఏవైనా మెడ నొప్పులు ఉన్నట్టయితే మనకు ఈ ఆసనం ద్వారా మనము సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపవచ్చు. చూడండి, ఆసనాన్ని ఫస్ట్ పద్మాసనంలో కూర్చుండి, ఈ పద్మాసనంతో మనం ఈ పద్మాసనం వేసేటప్పుడు మీకు రాకుండా మామూలుగా సుఖాసనంలో కూర్చోవాలి. ఈ సుఖాసనం అనేది మామూలుగా 2 కాళ్ళు ముఖాల దగ్గర మడిచి కూర్చున్న తర్వాత ఈ భంగిమలో మనము ఈ ఆసనాన్ని ప్రారంభించాలి. అయితే ఆసనం వేసిన తర్వాత విరుద్ధ పక్షంగా మనము యథాస్థానానికి రావాలి. అయితే యోగా అనేది ఆసనం, శ్వాస అనేది ఇంపార్టెంట్. మనము ఆసనం వేసిన తర్వాత శ్వాసను బిగబట్టి మళ్ళీ యథావిధిగా శ్వాసను బయటకు వదలాలి. ఓకే, చూడండి ఆసనాన్ని ఎలా వేస్తాము. సో నేనైతే ఇలా మీకు పద్మాసనంలో కూర్చున్నాను నేను. అయితే పద్మాసనం వేసేటప్పుడు కనీసం ఈ పాదాల వద్ద మనం కొద్దిగా మర్దన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆసనాన్ని సులభంగా వేయవచ్చు. ఓకే, ఇలా మర్దన చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ ఈ కుడి కాళ్ళు ఇలా మొకాల వద్ద మర్చి, సేమ్ మళ్ళీ మొకాల దగ్గర ఎడమ కాళ్ళు కూడా ఇలా ఉంచి, ఈ కుడి చెయ్యి మీ ఎడమ బొటన వేలు ఇలా పెట్టుకొని ఇలా ఒక భంగిమ పూర్తవుతుంది. మళ్ళీ విరుద్ధ పక్షంగా కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళు మర్చండి ముఖాల దగ్గర. సో ఈ విధంగా వీలైనంత మట్టుకు ఈ మన మెడను వెనుక వెన్నుపూసను చూడడానికి ప్రయత్నం చేయాలి.
థ్యాంక్ యూ. మళ్ళీ యథాస్థానానికి రండి.